Hello everyone, welcome to my channel. In the last class, we discussed about what is Python, features of Python, who invented Python, comments and variables. In this session, we are going to learn about Python operators. Okay, let's start our class. Python operators. Python operators are symbols used to perform operations on variables and values. అంటే వాల్యూస్ మధ్య కానీ వేరియబుల్స్ మధ్య కానీ మనం ఏదైనా ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలంటే ఈ పైథాన్ ఆపరేటర్స్ అనేవి మనకి ఉపయోగించుకుంటాం. ఆపరేటర్స్ అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ సో ఆన్. పైథాన్ ఆపరేటర్స్లో అవి కొన్ని టైప్స్లో డివైడ్ అయి ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్. స్టార్టింగ్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, ఎక్స్పోనెన్షియేషన్ అండ్ మాడ్యులస్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి మనకి తెలుసు. బట్ వాట్ ఈస్ ఫ్లోర్ డివిజన్, వాట్ ఈస్ ఎక్స్పోనెన్షియేషన్, వాట్ ఈస్ మాడ్యులస్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3 డివైడెడ్ బై 2. అప్పుడు ఏమొస్తుంది ఆన్సరు? రిమైండర్ 1 వస్తుంది, అక్కడ 1.5 వస్తుంది క్వోషెంట్లో. 1.5లో ఓన్లీ 1 మాత్రమే మనం తీసుకోవాలి ఫ్లోర్ డివిజన్ చేసేటప్పుడు. అంటే మనము హోల్ నెంబర్ పార్ట్ అయితే తీసుకోవాలి, ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకోకూడదు మనము. అలాగనమాట. ఎక్స్పోనెన్షియేషన్ అంటే ఇప్పుడు 2 ఎక్స్పోనెన్షియల్ 3 అంటే 2 క్యూబ్ అని అర్థం. అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలని అర్థం. మాడ్యులస్ అంటే ఇప్పుడు 3 డివైడెడ్ బై 2 చేసాం కదా, రిమైండర్లో ఏ వాల్యూ వస్తుందో అదే మాడ్యులస్. మన ఎగ్జాంపుల్స్ ద్వారా ఒక్కొక్కటి చెప్పుకున్నాం. ఇప్పుడు 10, ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 3 తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. ప్రింట్ ఏ ప్లస్ బి అంటే జస్ట్ ఉన్న యాడింగ్ అన్నమాట. 10 ప్లస్ 3 ఈక్వల్ టు 13. తర్వాత సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి అంటే 10 మైనస్ 3 7. తర్వాత ఏ మల్టిప్లికేషన్ బి అంటే 10 ఇంటూ 3 30. ఏ డివైడెడ్ బై బి అంటే 10 బై 3 ఈక్వల్ టు 3.333. మళ్ళీ ఏంది ఎక్స్పోనెన్షియేషన్ అంటే 10 ఈజ్ మల్టిప్లైడ్ 3 టైమ్స్. అంటే 10 అనేది 3 టైమ్స్ మల్టిప్లై అయింది, అంటే 10 క్యూబ్ అయింది. 10 ఇంటూ 10 100, 100 ఇంటూ 10 ఈక్వల్ టు 1000. చూసారా, 1000 వచ్చింది ఆన్సర్. అండ్ ఫ్లోర్ డివిజన్ ఏమని చెప్పాను? క్వోషెంట్లో ఉన్న మన ఫ్రాక్షనల్ పార్ట్ని వదిలేసి హోల్ నెంబర్ పార్ట్ ఒకటి తీసుకోవాలని చెప్పా. హోల్ నెంబర్ పార్ట్ ఒకటి ఎందుకంటే ఇక్కడ డివిజన్ చేసినప్పుడు 3.333 అలాగ వచ్చింది. మనం ఫ్రాక్షనల్ పార్ట్ అంతా వదిలేసి ఓన్లీ 3 తీసుకున్నాం. నెక్స్ట్ ఏ మాడ్యులస్ బి. మనం ఏమని చెప్పా? ఏ మాడ్యులస్ బి అంటే రిమైండర్లో ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూని మనం తీసుకోవాలని చెప్పా. మనం రిమైండర్లో 1, ఇక్కడ రిమైండర్లో 1 అని వచ్చింది, ఆ 1ని తీసుకున్నాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు అండ్ మాడ్యులస్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం అనుకో, ప్రింట్ ఏ అంటే 5 అని ప్రింట్ అవుతుంది. బట్ ప్లస్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు నువ్వు ఏ దానికి ఒక వాల్యూ అసైన్ చేసి ఉంటావు. లెట్స్ సే ఇక్కడ నేను ఏకి 5 అనే వాల్యూ అసైన్ చేశాను. ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అన్నాను అనుకో, అది ఎలా తీసుకుంటుందంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 అనమాట. ఏ ప్లస్ 3 అలాగనమాట. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 5 ప్లస్ 3 ఈక్వల్ టు 8 అలాగా. మైనస్ ఈక్వల్ టు అనుకో, ఏ మైనస్ 3 అంటే 5 మైనస్ 3 ఈక్వల్ టు 2 అంతే. మల్టిప్లికేషన్ ఈక్వల్ టు అంటే ఏమి? ఏ మల్టిప్లైడ్ బై 3 అంటే 5 మల్టిప్లైడ్ బై 3 ఈక్వల్ టు 15. డివిజన్ కూడా అలాగే 5 బై 3 ఈక్వల్ టు 1.666. 4 డివిజన్ అనుకో అంతే, రిమైండర్ ఈక్వల్ టు 2 వస్తుంది అలాగనమాట.
కంపారిజన్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. సి ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 5 తీసుకున్నాం. ప్రింట్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బికి ఈక్వల్ అని అడిగాం, బట్ నో, ఇట్ ఈస్ ఫాల్స్, అందుకే ఫాల్స్ అని వచ్చింది ఆన్సర్. బట్ నెక్స్ట్ వన్ ఏమని చెప్పాం, ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏ బికి ఈక్వల్ కాదు అని చెప్పాం, అది ట్రూ కదా, అందుకే మనకి ట్రూ అనేది వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి, ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి కదా, అంటే 10 ఈస్ గ్రేటర్ దెన్ 5 కదా, అందుకే ట్రూ. ఇంకొకటి ఏమి, ప్రింట్ ఏ ఈస్ లెస్ దెన్ బి, ఏ ఈస్ లెస్ దెన్ బి కాదు, 10 ఈస్ గ్రేటర్ దెన్ 5, అందుకే ఫాల్స్ అని వచ్చింది. ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ అనేది బికి ఈక్వల్ అన్న అవ్వాలి, గ్రేటర్ అన్న ఉండాలి. ఇక్కడ గ్రేటర్ ఉంది కదా, అందుకే ట్రూ. ప్రింట్ ఏ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ అనేది బికి ఈక్వల్ అన్న అవ్వాలి, లెస్ అన్న ఉండాలి. బట్ బి ఈస్ లెస్ దాన్, బట్ హియర్ it given b is greater than, so it is false. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. అండ్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఎప్పుడైతే బోత్ స్టేట్మెంట్స్ అంటే మనము రాసే 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితేనే అది మనకి ఆన్సర్ని ట్రూ ఇస్తుంది. బట్ ఒక్క స్టేట్మెంట్ ఫాల్స్ అయినా ఇట్ విల్ గివ్ ఫాల్స్. బట్ ఆర్ అలా కాదు, నువ్వు రాసిన 2 స్టేట్మెంట్స్లో, నువ్వు రాసిన 2 కండిషన్స్లో ఏదైనా ఒక్కటి ట్రూ అయినా ఇట్ విల్ గివ్ ట్రూ. అండ్ నాట్ అంటే మనకు వచ్చిన రిజల్ట్కి ఆపోజిట్. ఇప్పుడు మనకు ట్రూ వచ్చిందనుకో ఫాల్స్ వచ్చిందనుకో ట్రూ. లెట్ డిస్కస్ విత్ ఎగ్జాంపుల్. ఎక్స్ ఈక్వల్ టు 5, ప్రింట్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 3 అండ్ ఎక్స్ ఈస్ లెస్ దెన్ 10. అండ్ దానికి ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అంటే 5 3 కన్నా పెద్దది, 10 కన్నా చిన్నది. అండ్ నెక్స్ట్ విత్ ప్రింట్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 3 ఆర్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 4. అంటే దీంట్లో ఏది ట్రూ అయినా ట్రూనే. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 3నా, ఎస్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 3నే కదా. 5 ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 3, బట్ 5 ఈస్ లెస్ దాన్ 4, నో 5 ఈస్ గ్రేటర్ దాన్ 4. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఫాల్స్ అయింది కానీ మనకి ట్రూ వచ్చింది. అదే ఆర్, నువ్వు ఇచ్చిన 2 కండిషన్స్లో కానీ 2 స్టేట్మెంట్స్లో కానీ ఏదో ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అని వస్తుంది. అండ్ కమింగ్ టు నాట్, ఇక్కడ చూడండి, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 3 అండ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 10. దీనికి ఆన్సర్ ఏమి ట్రూ, బట్ మనం ఇక్కడ నాట్ అనేది ఉపయోగించాం కాబట్టి ట్రూకి రివర్స్లో వస్తుంది ఆన్సర్. దట్ మీన్స్ ఫాల్స్ అనేది వస్తుంది ఆన్సర్. అండ్ గోయింగ్ టు నెక్స్ట్, మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇన్, నాట్ ఇన్. లెట్స్ డిస్కస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము నేమ్ ఈక్వల్ టు సాయి అనేది తీసుకున్నాం. ప్రింట్ ఎస్ ఇన్ నేమ్ అంటే ఎస్ అనేది నేమ్లో ఉందా లేదా అని అర్థం. ఉంది కదా, ఎస్ అనేది సాయిలో ఎస్ అనేది ఉంది కదా, అందుకే మనకి ట్రూ అనే వస్తుంది. మళ్ళీ ఏమన్నా ఎస్ ఈస్ నాట్ ఇన్ నేమ్ అంటే ఎస్ అనేది లేదు అని ఇచ్చా, ఫాల్స్. That's all for today. Tomorrow we will discuss about data types. Subscribe to my channel.